తిమోతికి కలవరమైపోయింది హృదయంలో. ఎందుకంటే చెడ్డ ఆలోచనలు వచ్చేస్తాను. యవన కాలంలో ఉన్నాడు, అపవిత్రమైన ఆలోచనలు, కోరికలు వస్తున్నాయి, సరిగ్గా ప్రార్థన చేసుకోలేకపోతున్నాడు. దైవజనుడైన పౌలు గారికి చెప్పాడు, అయ్యా నా పరిస్థితి ఇలా ఉందంటే ఆయన ఇచ్చిన ఆలోచన ఎందుకో తెలుసా? యవనిచ్చులు విడిచిపెట్టి పవిత్రమైన హృదయం కలిగి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నటువంటి దేవుని ప్రజలతో కలిసి నువ్వు సమాధానాన్ని వెతుకన్నాడంతే. తిమోతి ఎవరు? ఒక దైవజనుడు. అతను బలహీనపడినప్పుడు దైవజనుడైన పౌలు చెప్తున్నాడు, నువ్వు సేవకుడు ఒంటరిగా కాదు, వెళ్ళు, నువ్వు సహవాసంలో ఉండు, సంఘముతో ఉండు, కలువు, కలిసి నువ్వు ప్రార్థన చేసుకో. తిమోతితో చెప్తున్నాడు, నువ్వు ఒంటరిగా ఉండబాక, దెబ్బతినేస్తావు, వెళ్ళిపో సంఘం. అప్పుడు వెళ్ళి వాళ్ళతో కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు హృదయంలో ఉన్న ఆ కలవరం అంతా తొలగిపోయింది, నెమ్మది అయిపోయింది. ఒక నిశ్చయత, ఈ కోరికల రండి తొక్కేస్తాను. ఒక్కొక్క కోరిక రావడం, యేసు నామములో వాటిని తొక్కేయడం, వాటి మీద చేయాలని పొందడం. కారణం ఏంటంటే సహవాసములో తిమోతి ఏమయ్యాడో చెప్పాలి. ఏమయ్యాడో? స్థిరపరచబడ్డాడు.